హాయ్ అండి. సత్య టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. అరటికాయలతో కూర చేస్తున్నాను. ఈ అరటికాయల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూర తింటున్నట్టే అనిపిస్తుంది. చేపల కూరలాగే కనిపిస్తుంది చూడటానికి కూడాను. అరటికాయ కూర చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకుంటారని నేను అరటికాయ కూర రెసిపీ ఏమో మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే మీరు కూడా ఇలా వండుకొని తినండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చేపల కూరతో సమానంగా టేస్ట్ ఉందండి. చక్కగానే ఇగోండి 3 అరటికాయలు తీసుకున్నాను నేను. నా 3 ఉల్లిపాయలేమో మిక్సీ చేశాను, ఆనియన్స్, 3 నీరుల్లి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 6, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ చేసి ఉల్లి ముద్ద ఉంచానండి. ఒక చిన్న ఉల్లిపాయ ఏమో ముక్కలుగా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇగోండి, ముందు అరటికాయ ముక్కలు చక్కగా పొట్టు తీసి అరటికాయ రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలండి. చక్రాల్లా కోసుకున్నాక ఇగోండి కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి అరటికాయ ముక్కలు ఒక 4 పొంగులు పొంగే వరకు ఉడకనివ్వాలండి. మరీ మెత్తగా ఉడికించకుండా కొంచెం కొంచెం కొద్దిగా ఇలా మనం పట్టుకుంటే ఒక చిన్న పుల్లగుచ్చామనుకోండి, అలా ఉడికిపెట్టేటని. కొంచెం అయితే మరీ మెత్తగా చేసేయకూడదు. కొద్దిగాను కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఉడికిపోయాక ఆ నీరు వార్చేయాలండి. వార్చేసి అప్పుడు బాణలు పెట్టుకొని, బాణల్లో చూసారా అవ్వకుండా అరటికాయ ముక్కలు ఇగొండి ఉడుకుతున్నాయి కదా, అలాగే ఒక 4-5 పొంగులు పొంగేటట్టు ఉడకనివ్వాలండి. చూసారా ముక్క మగ్గింది, అలా మగ్గిపోవాలన్నమాట. ముక్క కొద్దిగా మగ్గినట్లయితే ఉప్పు, పసుపు వేసాం కదా, అది బాగుంటుందండి. నేను ముదూరు కాయలే తీసుకున్నాను, అందుకని కొద్దిగా బాగానే ఉడికించి వార్చి పెట్టుకున్నాను. ఇదైతే సేమ్ చేపల కూర తిన్నట్లే ఉందండి. అందుకని మీరు కూడా చేసి తినండి, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. అందరికీ తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియదు కదా, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. చక్కగా చారు కూర 2 అయిపోతాయండి. అలా అని ఎక్కువ చారు పెట్టుకోకూడదు. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక చిన్న ఉండలాగా తీసుకొని నేను నానబెట్టి ఉంచుకున్నానండి. చింతపండు కూడాను. చింతపండు పిక్క తీసి ఒక ప్రక్కకి చింతపండు మగ్గు పెట్టుకున్నాను. ఇగోండి బాణలు పెట్టాను, ఆయిల్ వేసాను కదా, అందులో ఒక చిన్న మిరపకాయను, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ముక్కలు వేసాను. ఇవి కొద్దిగా వేగాక ఉల్లి ముద్ద వేస్తానండి. ఉల్లి ముద్ద వేసి అప్పుడు బాగా వేగాక నేనేమో ఈ చింతపండు రసం అందులో వేసుకుంటాను. ముక్కలు ఉడికించాం కదా, మరి వేపాల్సిన పని లేదండి. ముందే ఉప్పు, పసుపు వేసి ఉడికించాం కాబట్టి ఉల్లి ముద్ద ఇగోండి ఇలా వేగుతుంది కదా, వేగాక పసుపు, కారం, మసాలా, సాల్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిగా వేగాక అప్పుడు చింతపండు పులుసు తీసి ఉంచాను కదా ప్రక్కనే, అది వేసుకుంటాను. చూడండి, చొగొట్టు ఉల్లి ముద్ద వేగుతుంది కదా. అరటికాయ కూర కానీ బాగుంటుందండి. అరటికాయ కూర చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. కలుపుకుందుకు కూడా ఆ జ్యూస్లా ఉంటుంది కదా, అది కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకు కొంతమంది తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని వండుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. అలా వేగుతుంది కదా, వేగాక పసుపు, మసాలా, సాల్టు వేసి మరి కొద్దిసేపు వేయించి అప్పుడు చింతపండు ఉట్లు తీసి పక్కన పెట్టుకున్నాను, అది వేస్తాను. చూడండి, అది వేగింది కదా, అందులో పసుపు, సాల్టును, మసాలా, కారం 3 వేసేస్తున్నాను. ఒక చిన్న స్పూను కారం, చిన్న స్పూన్ మసాలా, కొంచెం ఉడికేటప్పుడు పసుపు వేసాను కదా, కొద్దిగా లైట్గా పసుపు వేసానండి. సాల్ట్ సరిపడినంత మన టేస్ట్కి తగ్గట్టు. ఎవరికి కొంచెం ఉప్పు కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు.
మేమైతే కొద్దిగా తక్కువగానే తింటామండి. సాల్ట్ వేసాను, ఒక చింతపండు మగ్గు కూడా వేసాను. ఇప్పుడు ఇది మరుగుతుంటుంది కదండి, మరిగినప్పుడు మళ్ళీ కొంచెం ఈ పులుపులోను కొద్దిగా సాల్ట్ను షుగరు వేసాను. బెల్లం ముక్క ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. బెల్లం లేదు ఇంట్లో, అందుకని నేను ఇది షుగరే వేసానండి. షుగర్ వేసి బాగా మరుగుతుండేటప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసి మూత పెట్టాను. మూత పెట్టుకుంటే చక్కగాను ముక్క బాగా అందులో చింతపండు మగ్గులో ఉడికి చక్కగా ఉప్పు కారం పట్టింది, బాగుంది. అవండి చూసారా, చేప ముక్కల్లాగే ఉన్నాయి. పలచగాను రౌండ్గా ముక్కలు కట్ చేశాను. కట్ చేసి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, టేస్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. లైక్లు ఎక్కువ వస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. మన ఏదైనా వీడియో అందరికీ షేర్ చేయాలంటే లైక్ కొట్టాలి. మనం లైక్ కొడితేనే అందరికీ షేర్ అవుతుంది. అవండి చూసారా, చేపల పులుసులో ఉంది కదా, చేపల పులుసులో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలా చేయండి, తప్పనిసరిగా చేసి చూడండి. టేస్ట్ నచ్చితే నాకు మళ్ళీ కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందన్నది. చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే. చూసారా ఎంత చక్కగాను చేప ముక్కల్లో ఉన్నాయి కదా అరటికాయ ముక్కలు, చాలా టేస్ట్గా కూడా ఉందండి కర్రీ. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో, ఈ రెసిపీ అనే కాదు, కొన్ని వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మందే చూస్తున్నారండి. బాగా నా ఛానల్ అయితే గ్రో అవుతుంది, చూస్తున్నారు. కాకపోతే లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకా బాగా రీచ్ అవుతుంది అందరికీ. ఎలా ఉంటున్నాయో వీడియోలు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి. చూడండి ఈ రెసిపీ, ఇగోండి నేను అన్నంలో వేసుకొని తింటున్నాను. ఇది వేడి అన్నంలో కంటే కొద్దిగా చల్లారిన అన్నంలో వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఉదయం క్యారేజ్ కొన్న అన్నంలో నేను వేసుకొని తింటున్నాను. వేడివేడి అన్నంలో పుల్లకూర అంత టేస్ట్ ఉండదు. కొద్దిగా అన్నం చల్లబడ్డాకే మనం వేసుకుంటే పుల్లకూరలు ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగా కుదిరిందండి కర్రీ. మీరు తినండి. చేసుకుని తిన్నాక ఆ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి.